పార్టీ అధికారంలోకి రావడానికి రైతాంగ సమస్యలు, రైతులకు రుణమాఫీ చేస్తామనే అంశంపైన అధికారంలోకి వచ్చింది. అదే మాట మీద ఈరోజు రుణమాఫీ చేయనున్నారు. అయితే మనతో మాట్లాడేందుకు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి ఉన్నారు. వారు సార్ చెప్పండి. ముఖ్యంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి రైతాంగ సమస్యలు, రైతు భరోసా లాంటి కార్యక్రమాలు ముందుకు తీసుకొని అధికారంలోకి వచ్చింది. రుణమాఫీకి సంబంధించి ఈరోజు రుణమాఫీ చేస్తున్న సందర్భంగా రైతులకు మీరు ఏం చెప్తారు? ప్రభుత్వం తరఫున మీరు ఏం మాట్లాడతారు? తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ముఖ్యంగా మా ప్రియతమ నాయకురాలు ఎవరైతే 6 గ్యారంటీలు ప్రకటించారో దాంట్లో రైతు రుణమాఫీ కూడా ఉంది. అదొక కారణము. తర్వాత ఈ 10 ఏళ్ళ టీఆర్ఎస్ యొక్క అస్తవ్యస్త పాలన, వాళ్ళు చేసినటువంటి అరాచకాలు, ఇవన్నీ కూడా కారణాలు కాబట్టి అయితే మేము ఆ రోజు ప్రచారంలో చెప్పడం జరిగింది, మాకు అధికారాన్ని గెలిపించండి, అధికారం ఇవ్వండి, తప్పకుండా మేము రైతులను ఆదుకుంటామని చెప్పడం జరిగింది. సో దాంట్లో భాగంగానే ఇప్పుడు 6 గ్యారంటీలు అమలు పరుస్తూ ఉన్నాం. ఇవాళ ఇది ఒక చరిత్రాత్మక ఘట్టం, ఇది ఒక హిస్టరీ. ఇది ఏంటంటే ఇంత చిన్న రాష్ట్రంలో మరి మీకు తెలుసు, గతంలో ప్రభుత్వం మొత్తం కూడా 7 లక్షల కోట్లు అప్పు చేసి తెలంగాణను అప్పులపాలు చేసినటువంటి సందర్భంలో ఇవాళ ఒక్క రూపాయి మనం పోగు చేసుకొని ఇవాళ రైతులను ఆదుకోవాలా, మనకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఇచ్చిన మాట మీద నిలబడాలనే ఉద్దేశంతో ఇవాళ మొత్తం తెలంగాణ వ్యాప్తంగా 2 లక్షల రూపాయల రుణమాఫీ ఏకకాలంలో దగ్గర 32,000 కోట్లు పెట్టి మాఫీ చేయడం అనేది ఇది ఒక చరిత్ర. ఎందుకు చరిత్ర అంటుందంటే ఇవాళ 29 రాష్ట్రాలలో ఇలాంటి స్కీమ్ కానీ ఇలాంటి పథకం కానీ చెప్పిన మాట మీద 6 నెలల్లోనే అమలుపరిచినటువంటి పద్ధతి కానీ ఎక్కడ కూడా భారతదేశంలో చరిత్రలో జరగలేదు. సో ఇది డెఫినెట్గా సువర్ణ అక్షరాలతో లిఖించబడినటువంటి అంశం ఇది. ముఖ్యంగా దీంట్లో మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మేము చాలా అభినందిస్తాము. ఇలా రైతులు చాలా ఆనందోత్సాహంగా ఉన్నారు. అయితే ఏకకాలంలో రుణమాఫీ చేస్తామన్నారు. ఇప్పుడు ఈ రోజు మాత్రం 1 లక్ష రూపాయల వరకే రుణమాఫీ చేస్తున్నారు. అసలు ఎందుకు? ఇది ఏకకాలంగానే. ఏకకాలం అంటే 1 లక్ష రూపాయలను విడిచేసి కొంచెం మాఫ్ చేయడం కాదు. ఇది 1 లక్ష రూపాయల వరకు ఇలా అయిపోతుంది. రేపు ఫస్ట్ వరకు 1,50,000 వరకు ఒకటేసారి, ఒక రైతుకు 1,00,000 ఉంటే ఒకటేసారి క్లోజ్ అవుతుంది. అది ఇది ఏకకాలమే. విడతల వారు అన్నారు. విడతలు అంటే ఉన్నదాన్ని 3 విడతలు 2 విడతలుగా మాఫ్ చేయడం వేరు. ఒక రైతుకు 1,00,000 రూపాయలే ఉన్నది, 1,00,000 ఒకటేసారి మాఫ్ అవుతుంది. ఇంకో రైతుకు 1,50,000 ఉన్నది, ఇంకోసారి మాఫ్ అవుతుంది, అంటే 10 రోజులలో అట్లా. సో 2 లక్షల వరకు ఒకటేసారి మాఫ్ అవుతున్నాయి. అది విడతల వారు కాదు ఇది. సో చెప్పిన మాట మీద ఉంటాం, ఎన్ని ఇబ్బందులున్నా ఉంటాం. మాకు ఇప్పుడు సోనియా గాంధీ గారి మాట, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట కాబట్టి అది ఎన్ని ఇబ్బందులైనా అమలు పరుస్తాం. కాబట్టి వాళ్ళ రైతుల యొక్క విశ్వసనీయతను మాకు దొరికింది. ఎందుకంటే ఇవాళ రైతు రుణవిముక్తుడు అయిపోయి మొత్తము అంటే గర్వంగా నేను ఇలా రుణం లేదు, నాకు అప్పు లేదు అని గర్వంగా చెప్పుకునేటువంటి పరిస్థితి తీసుకొచ్చినాం. రైతుకు భూమి ఉండాలి, ఆ భూమికి పట్టా పాస్బుక్లు ఉండాలి, పట్టా పాస్బుక్లు ఉండి దానికి రుణం ఉండాలి, అంతే మాత్రం. కానీ ఇంకా ఎవరికి అంటే సెలెక్ట్గా వీళ్ళకి వాళ్ళకని ఏం లేదు. ప్రతి రైతుకు ఎవరికైతే రుణాలు వాళ్ళకి 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తాం. నిన్న మొన్నటి వరకు ఖచ్చితంగా రేషన్ కార్డు ఉండాలన్నారు. మళ్ళీ ఎందుకు దాన్ని తగ్గించి ఖచ్చితంగా భూమి పట్టా పాస్బుక్ ఉంటేనే వారికి చేస్తామని చెప్పి కారణాలేంటి? అట్లా రుణమాఫీకి ప్రాథమికంగా పట్టా పాస్బుక్లు, రుణం ఉండాలి, పట్టా పాస్బుక్ ఉండాలి, భూమి ఉండాలి. అయితే ఒక కుటుంబానికి 2 లక్షలు అన్నాం కాబట్టి ఒక కుటుంబాన్ని ఎట్లా ఐడెంటిఫై చేస్తావు నువ్వు? కొడుకుకు పాస్బుక్ ఉంటుంది, తండ్రికి పాస్బుక్ ఉంటుంది, అమ్మకు పాస్బుక్ ఉంటుంది. ఆ కుటుంబం ఎవరు? కుటుంబం 2 లక్షల వరకు కావాలంటే మనకు రేషన్ కార్డు తీసుకుంటున్నాం, కుటుంబం ఐడెంటిఫికేషన్ కొరకు మాత్రమే. సో దాంట్లో ఏమాత్రం మీరు ఎవరో ప్రతిపక్ష వాళ్ళు మాట్లాడుతారు, వాళ్ళు 10 ఏళ్ళు ఏం చేసిండ్రు? చెప్పిన మాట మీద నిలబడకుండా మొత్తం 8,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. రైతులను ఆదుకునే పరిస్థితి లేదు. వీళ్ళు చేయలేక ఇవాళ మళ్ళీ చేసే వాళ్ళ మీద ఆధారపడుతున్నారు. ఇవాళ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? ఇవాళ హరీష్ రావు ఇంతకుముందు రైతులకు రుణమాఫీ చేస్తే నేను రాజీనామా చేస్తాను అన్నాడు. ఇవాళ రుణమాఫీ చేస్తున్నాం. హరీష్ రావు మేము ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం, 15 తర్వాత నువ్వు రాజీనామా చేయకుంటే రాజీనామా చేయి, లేకుంటే నువ్వు రాజకీయ తప్పుకో, సిద్దిపేటకు ఉప ఎన్నికలు తీసుకురాని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. అయితే ముఖ్యంగా రుణమాఫీ జరుగుతున్న సందర్భంగా గ్రామాన పాలాభిషేకాలు చేస్తాం. మీరు ఎక్కడెక్కడ పాల్గొంటారు? అంటే అన్ని రైతు వేదికల దగ్గర రైతులు సంబరాలు చేసుకున్నారన్నది కార్యక్రమం. అయితే ఇప్పుడు అన్ని రైతు వేదికల దగ్గర ఈ వీడియో కాన్ఫరెన్స్ ఫెసిలిటీ ఇప్పుడు లేదు. మండలానికి ఒక దగ్గర ఉంది కాబట్టి మండల వాళ్ళు అక్కడ వేస్తున్నారు. నేను గుండారం రైతు వేదికలో మేము వెళ్తూ ఉన్నాం. సో అక్కడ తప్పకుండా రైతుల యొక్క మీటింగ్ అవుతుంది. రైతులకు కూడా మేము కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, మాట మీద ఎట్లా ఉన్నది, ఎంత ఇబ్బందులైనా ఎట్లా చేస్తున్నాం అన్నది మరి కాంగ్రెస్ పార్టీని నమ్ముతున్నారు. ఎందుకంటే
ఈ గతంలో కూడా 1,00,000 రూపాయలు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది, రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదే. రైతులు అన్నది కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షపాతి, పేదల పక్షపాతి. విద్యార్థులకు కూడా మనం మాట ఇచ్చినాం. ఇలా మనం 30,000 ఉద్యోగాలు మనం భర్తీ చేసినాం. ఇవాళ 12,000 మనం 13,000తో డిఎస్సి పెట్టుకుంటున్నాం. గ్రూప్ 1 ఎగ్జామ్స్ కంప్లీట్ చేసినాం. దాంట్లో కూడా కుట్రలు జరుగుతూ ఉన్నాయి. ఒకవైపు ఏమో ఉద్యోగాలు ఇస్తామని మేము ప్రయత్నం చేస్తూ ఉంటే ఎలక్షన్ అంటే ఎగ్జామ్ జరగద్దు, పోస్ట్పోన్ చేయాలా, ఉద్యోగాలు ఇవ్వద్దనే కుట్రలో టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కుట్రలు కుతంత్రాలు ప్రజలు గమనించారు. ఆల్రెడీ వాళ్ళని తీసి బండ కూతుకుతేనే కదా ఇప్పుడు ఇవాళ మళ్ళీ ఇంకా వాళ్ళ ఆరోపణలు ఏంటంటే మేము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూలగొడతాం, కాంగ్రెస్ పార్టీ కూలిపోతుంది అంటే ఎట్లా కూలగొడతారు? ప్రజాస్వామ్యంగా కంప్లీట్గా మెజారిటీ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని అంటే బీజేపీ టీఆర్ఎస్ని కలిసి ఇద్దరు కలిసి మేము కూలగొడతామనే మాట మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఇవాళ పెద్ద ఎత్తున టీఆర్ఎస్ నుండి ఎమ్మెల్యేలందరూ కూడా కాంగ్రెస్లో చేరుతున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రజాపాలన చూసి, ఇందిరమ్మ పాలన చూసి మరి వాళ్ళు ఇవాళ ఆకర్షితులై మరి ఈ ప్రభుత్వం కూలిపోతే ఇబ్బంది అవుతుంది ప్రజలకు మాకు కూడా అని చెప్పేసి వాళ్ళు మరి కాంగ్రెస్ పార్టీలో చేరుతూ ఉన్నారు. ఇవాళ బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు ప్రజాస్వామ్యాన్ని కూని చేసిన వీళ్ళని. మేము అడుగుతూ ఉన్నది, దేశంలో ఒక 15 రాష్ట్రాలలో ప్రభుత్వాన్ని కూలగొట్టింది ఈ బీజేపీ 10 ఏళ్లలో. మరి అది నిజమా? ఇవాళ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రాజ్యసభను టీడీపీ వాళ్ళని జాయిన్ చేసుకుంటే ఇవాళ టీఆర్ఎస్ అని మంతనాలు జరుగుతున్నాయి కదా ఢిల్లీలో. మామ, అల్లుడు, కొడుకు అందరు ముగ్గురు కలిసి ఇప్పుడు 4 రాజ్యసభ మెంబర్లు బీజేపీలో కలపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అక్కడ పోయి కవిత కేసులను ఇంకా ఏదో కారణంతో మరి వాళ్ళకి సరెండర్ అయిపోయి మొత్తం ఇవాళ విలీనం చేస్తూ ఉంటారు. అంటే రాజ్యసభ మెంబర్లను మీరు విలీనం చేసుకోవచ్చు, జాయిన్ చేసుకోవచ్చు, కానీ ఇక్కడ ఎమ్మెల్యేలు జాయిన్ అయితే మీకేం ఇబ్బంది ఉన్నది? అయినా టీఆర్ఎస్ వాళ్ళు జాయిన్ అయితే మీ బీజేపీ వాళ్ళకి ఏమి ఇబ్బంది? అంటే ఏమన్నట్టు వీళ్ళిద్దరు కలిసి ఉన్నట్టే కదా. ఓకే సార్, థ్యాంక్ యూ. మొత్తంగా చూసుకోవచ్చు, నిజామాబాద్ జిల్లాలో పూర్తిగా రైతాంగం రేవంత్ రెడ్డి రుణమాఫీకి కట్టుబడి ఉండి ఎన్నికల కోసం ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చిన హామీ మేరకు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేస్తున్నాం. ఏదైతే ఒక కుటుంబానికి 2 లక్షల రుణం అన్నాం. ఖచ్చితంగా రేషన్ కార్డు, ఒక కుటుంబంలో 4 ఉంటారు, 4కి పాస్బుక్లు ఉంటాయి కాబట్టి ఒక కుటుంబానికి 2 లక్షల చొప్పున రుణమాఫీ చేస్తామన్నాం, చేసి తీరుతున్నామన్నాం. అదేవిధంగా గతంలో ఏదైతే హరీష్ రావు రుణమాఫీ చేస్తే నేను రాజీనామా చేస్తాను, ఖచ్చితంగా రుణమాఫీ చేసి తీరం, రాజీనామా చేయాల్సిందే అని చెప్పి నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా రాజంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్.